కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 93 చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ వారానికి 1-2 రోజులు తప్పితే ఎక్కడే కానీ కొనుగోలు జరగలేదు. కొనుగోలు జరిగిన వారికేమో నెలలు దాటినా బిల్లులు రావడం లేదు. మిగతా వారేమో కొనుగోలు కూపన్ల కోసం రోజులు తదుపరి వేచి చూస్తున్నారు. అంతేకాదు దాదాపు 50 లక్షల పత్తి రైతు కుటుంబాలు ఈ రోజు అల్లాడిపోతున్నాయి. అందుకనే వారు సిసిఐకి కాకుండా ప్రైవేట్ వ్యాపారస్తులకు దళారులకు అమ్ముకుంటున్నారు. ప్రైవేట్ వ్యాపారస్తులు దళారులు అంత రేటు ఇవ్వవు. ఒక 500-1000 రూపాయలు కోత పెడతారు. అంతేకాదు తూకాల్లో కూడా తేడాలు మోసాలు జరుగుతాయి. అంటే పత్తి రైతుకు మిగిలేది 2500 లేకపోతే 3000 రూపాయలు అన్నమాట. ఈసారి సిసిఐ కేవలం 10% పత్తిని మటుకే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసింది. మిగతా 90% దళాల దగ్గర నుంచే కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని బట్టి అర్థమవుతుంది పత్తి రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అంతేకాదు దాదాపుగా పత్తి రైతులకు కలిగిన నష్టము 200 కోట్ల రూపాయలు. ఈ పాపం ఈ సర్కార్ది కాదా అని అడుగుతున్నాం. పత్తి రైతుల గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదు. ఏమాత్రం ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం. వారిని కనీసం ఆదుకుందామన్న కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి రావడం లేదు. పైగా ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదని మేము విమర్శిస్తుంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలైతేనేమి అభివృద్ధి పనులైతేనేమి చాలా బాగా పనిచేస్తున్నాయని అందుకు నాకు సవాలు విసురుతూ మన ప్రభుత్వ చీఫ్ విప్ గారు గండ్ర వెంకటరమణారెడ్డి గారు నన్ను బహిరంగ చర్చకు రమ్మన్నారు. అంతేకాదు జగనన్న